వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 కొత్తవరంలో షుగర్ ఫ్యాక్టరీ సుమారుగా 40 సంవత్సరాలు పైబడి నుంచి ఈ నియోజకవర్గం అంతా ఈ చెరుకు మీద ఆధారపడి రైతులు జీవనం సాగిస్తూ ఉన్నారు. గత సంవత్సరం 2019లో ఊతూ తుఫాను వచ్చి 100 కోట్ల రూపాయలు మరి ఏదైతే ఫ్యాక్టరీస్ అమ్మని మరి తినేసి అక్కడ ఉన్న పాలకవర్గం మొత్తం ఈ ఫ్యాక్టరీని ధ్వంసం చేసే పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ రోజు ఫ్యాక్టరీలో అవినీతి పూర్తిగా ఏర్పడతా ఉంది. ఈ ఎంపీ గారు గత 10 సంవత్సరాలు పెట్టి కూడా ఈ ఫ్యాక్టరీని వదలకుండా ఎందుకు మేనేజింగ్ చేస్తున్నారని చెప్పేసి అర్థం కాని పరిస్థితి మేము అడుగుతా ఉన్నాం. ప్రత్యేకంగా మరి బెగాస్ ఉన్నట్లే బెగాస్ లేకుండా ఫ్యాక్టరీ స్టార్ట్ చేసి కటింగ్ ఆర్డర్లు ఇచ్చి రైతులను ఏమన్నా చెరుకు తోలుకొని రమ్మని ఇక్కడ ఏమన్నా రికరింగ్ శాతం తగ్గిపోయే పరిస్థితిలోనే ఫ్యాక్టరీని పూర్తిగా నష్టం వచ్చే పరిస్థితిలో చూపించి ఫ్యాక్టరీని ప్రైవేట్ వ్యక్తులకి అమ్మాలని ఎండీ గారు ఆలోచనతో ఉన్నారు తప్పితే రైతులను న్యాయం చేసే పద్ధతి అయితే లేదు. సుమారుగా ఇప్పటికి 30 రోజులు అవుతా ఉంది. 30 రోజుల్లో కనీసం 40 సార్లు మరి ఫ్యాక్టరీ ఆగిపోయింది. నిన్న మొన్న ఆన్ ఆఫ్ స్విచ్ చేయడానికి మనిషి లేక ఫ్యాక్టరీ ఆగిపోయిందంటే ఇక్కడ పరిపాలనా విధానం ఏ విధంగా ఉందని చెప్పేసి అర్థం కాని పరిస్థితి ఉంది. ఏదైతే రైతులు ఆవేదనతో ఈ రోజు పశువులకి మరి నీరు లేక మరి గడ్డి లేక ఇది ఏరుస్తూ ఉంటే కనీసం ఎండీ శుభ్రంగా ఏసీలో హ్యాపీగా పడుకొని రైతులకు కనీసం భరోసా ఇవ్వకుండా ఫ్యాక్టరీ స్టార్ట్ చేయకుండా నిరంతరం డబ్బులు ఆశించి వేల కోట్ల రూపాయలు మరి వెనకాతల నుంచి ఈ ఫ్యాక్టరీ నుంచి లాభాలు ఆశిస్తూ రైతులు పూర్తిగా నష్టపెట్టే పరిస్థితి ఎవరితోనో ప్రైవేట్ వ్యక్తులతో మరి ఫ్యాక్టరీని అమ్మాలని చెప్పేసి ఆలోచనతో మరి డబ్బుని మరి ఆయన తీసుకున్నాడు. ఆ ఉద్దేశంతోనే ఈ ఫ్యాక్టరీని అమ్మాలని చెప్పి ఆలోచనతో ఈ రైతులకి నష్టం ఆడలే పరిస్థితిలో ముందు కటింగ్ ఆర్డర్ ఇచ్చేసి చెరుకంతా ఫ్యాక్టరీ దగ్గర రప్పించి ఎండిపోయే పరిస్థితి తీసుకొచ్చి వెనకాతల పోలీసులు చూపించే రైతులు భయపెట్టే పరిస్థితిలో ఈ రోజు మేనేజింగ్ పరిస్థితి ఇక్కడ పాలకవర్గం పరిస్థితి ఉందనంటే ఎంత దుర్మార్గ చర్య అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈ రోజు మేనేజింగ్ డైరెక్టర్ గారికి నిజంగా రైతుల మీద విశ్వాసం ఉంటే ఆయన చేత కాదని చెప్పి ఒప్పుకొని రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. ఏదో ఫ్యాక్టరీకి వెళ్ళిపోయి లేకపోతే ఈ రైతులు ఉసురు తగులుతుందని చెప్పేసి నేను చెప్తా ఉన్నాం. ఓ రైతు సంఘ నాయకుడిగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఫ్యాక్టరీని సమానంగా నడపలేకపోతే మేనేజింగ్ డైరెక్టర్ రాజీనామా చేయాలి. స్థానిక శాసనసభ్యుడికి చిత్తశుద్ధి ఉంటే ఫ్యాక్టరీ ఆకుండా మరి గత సంవత్సరం పేమెంట్లు మరి ఇచ్చే ఇప్పటికైనా సరే ఫ్యాక్టరీని పూర్తిగా నడిపించవలసిన బాధ్యత స్థానిక శాసనసభ్యుడి మీద ఏదైతే పరిశీలించవచ్చు కలెక్టర్ మీద ఆధారపడి ఉంది. రైతుల్ని రోడ్డు పడేసి రైతుల్ని కడుపు కొడితే ఆ ఉసురు తగులుతుందని చెప్పేసి రైతు సంఘం నాయకుడిగా హెచ్చరిస్తా ఉన్నాం. మళ్ళా ఇదే పరిస్థితిని ఏర్పడితే మాత్రం ఫ్యాక్టరీ మొత్తం ముట్టడించే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే రైతులు చాలా మంది ఫ్యాక్టరీకి వచ్చారు. 3 రోజులు అవుతుంది చెరుకులు తోలుకొచ్చారు. 4 రోజులు 3 రోజులు అవుతుంది 4 రోజులు అవుతుంది. కానీ రైతులు కొంచెం పెట్టించు ఫ్యాక్టరీ ఎండీ గారు కూడా కొద్దిగా పెట్టించుకొని స్థానిక ఎమ్మెల్యే కూడా కొద్దిగా పెద్ద మనిషి చేసుకుని ఎంపీ గారు కూడా మన ఫ్యాక్టరీని గాల్లో పెట్టాలనుకుంటున్నారు. ఎందుకంటే ఎలక్షన్ టైంలో హామీలు ఇచ్చారు. ఎలక్షన్ టైంలో హామీలు ఇస్తారు కానీ అన్ని చేయడం జరపలేదు. మేము మద్దతు అడగలేదు. ఈ ఉన్ని చెరుకుని ఆడమని చెప్తున్నాం. ప్రకాశ్ లేక ఫ్యాక్టరీ ఆఫీసర్ ప్రకాశ్ లేక ఏ ఎండీ గారికి తెలియదా ప్రకాశ్ ఉంచాలని? మినిమం ప్రకాశ్ 10 గంటలు కాకుండా ఫ్యాక్టరీ 10 అయింది. ఇప్పటికి వచ్చి ప్రకాశ్ తెప్పించి రాపోతున్నారు. మరి ఇన్ని పర్మిట్లు ఎందుకు ఇచ్చారు? ఇన్ని సీట్లు ఎందుకు ఇచ్చారు? ఇంత నష్టం జరిగినప్పుడు సాడికి ఎమ్మెల్యే స్పందించారా? సాడికి ఎంపీ గారు స్పందించారా? ఎంపీ గారు స్పందించరు, ఎమ్మెల్యే గారు కూడా స్పందించరు. ఎలక్షన్ టైం వస్తే ముసలికన్నీళ్ళు గారిస్తారు. అమ్మ సమస్యలు గారిపోలేండి, మీ రైతులు మీరు పురుగు మంది సమనరా మీ ఏసీ రూమ్ లో కూర్చుంటూ అని చెప్పారు. ఏ ఎండీ గారు వచ్చారు, ఏ సమస్య ఏంటి తీర్చే ఎండీ గారు అడిగారు. ఎస్సీ గారు సపోర్ట్ మద్దతు తీసుకుని పారిపోయారు ఎండీ గారు. అంతే. కనీసం ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు వచ్చారా? రాలేదు. ఎంతమంది రైతులు ఇక్కడ రోడ్డు మీద ధర్నా చేస్తున్నాం ఉదయం 6 గంటల నుంచి. మేము ఒక గొర్రెలా కనిపిస్తున్నాం. ఈ రైతులందరూ కూడా ఎంపీ గారికి మన స్థానిక ఎమ్మెల్యే గారికి ఒక గొర్రెలా కనిపించి మా సమస్యలు పట్టించుకోలేదు. మీ రైతులు మద్దతు అడగలేదు. ఉన్న చెరుకుని ఆడమని చెప్తున్నాం. అది కూడా ఆడకపోతే ఏంటండి? బెకాస్ ఆగకపోతే దాన్ని వాంటింగ్ చేయలేరు, క్యారేజ్ ఆగకపోతే వాంటింగ్ చేయలేరు, లోపల మిషన్ ఆగకపోతే దాని సమస్య క్లియర్ చేయలేరు. ఎండీ ఉండి దేనికి?
మినిమం ఛాన్స్ లేదండి ఎంపీ గారికి. 4 ఫ్యాక్టరీలు ఆయన వచ్చిన 4 ఫ్యాక్టరీలు కూడా సర్వనాశనం అయిపోయాయి. ఇది 5వ ఫ్యాక్టరీ అనుకుంటాను. ఇది కూడా బాబు దయ వల్ల, ఈ చంద్రబాబు దయ వల్ల, తర్వాత మన ఎంపీ గారి దయ వల్ల ఇది కూడా మోసపడిపోయేలా ఉంది. కానీ మా పూర్వకులు అప్పుడు ఏదో పెద్ద మనతో రోడ్డు పాయింట్ లో స్థలాలు ఇచ్చి దీన్ని నిలబెట్టారు. మేము ఏం చెప్తున్నాం, మాకు మద్దతు అడగలేదు, ఈ ఫ్యాక్టరీ కాపాడమని చెప్తున్నాం, ఈ సరికి ఆడమని చెప్తున్నాం. దాని గురించి సీఎం రమేష్ గారు, కేఎస్ఎన్ రాజు గారు కేసులు పెడతారు కోసం మా మీద కేసులు పెట్టండి. ఎందుకంటే ఆ రోజు జనలబడిలు అన్నారు 4,000 ఇస్తారని. స్థానిక అప్పుడు ఎక్స్ఎమ్మెల్యే అప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు ధర్మశ్రీ గారు ఉన్నప్పుడు 4,000 ఇస్తారని కేఎస్ఎన్ రాజు గారు, పిఎస్ఎన్ రాజు గారు చేయలు ఊపారు. ఆ మద్దతు ధర కూడా మేము అడగలేదు. ఈ చెరికిని ఆడమని కోరుకుంటున్నాం. ఈ చెరికిని ఆడించి మా రైతులు మేలు చేయాలని కోరుకుంటున్నాం. దీని గురించి కొద్దిగా మంచితనం చేసుకుని ఎప్పుడు కూడా సీఎం గారు కూడా మమ్మల్ని అరికెడుతున్నారు తప్ప కానీ ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, లేకపోతే మన ఎండీ గారు కానీ ఆయనతో మాట్లాడి మా సమస్య అయితే క్లియర్ అయితే జరగలేదు, పరిష్కారం జరగలేదు. కొంచెం దీని మీద ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నారు, అది కూడా లేదు. ఏ బెకాస్ ఆగిపోయింది, అది ఎందువల్ల ఆగిపోయింది, ఆ సమస్య ఏంటి? బెకాస్ తెప్పించలేదు ఎండీ గారు. ఎందుకండి బెకాస్ తెప్పించకపోతే చేతకాదు ఎండీ, ఎందుకండి ప్రజెంట్ చేసి వెళ్ళిపోమనండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.